దేవుని విషయంలో ఒక కొటేషన్ చెప్తారు. ఎందెందు వెతికినా అందందు గలడు అని చెప్పి చెప్తారు. అంటే దేవుని ఎక్కడ మనం ఎండ్ల వెతికితే అందులో మనకు దేవుడు కనిపిస్తాడు. అంటే మన హృదయం మంచిగుంటే మనకు ఎక్కడైనా దేవుడు కనిపిస్తాడు అనేది దాని అర్థం. అయితే ఇప్పుడు సేమ్ అవినీతి విషయంలో కూడా ఇట్లానే జరుగుతా ఉంది. ఎక్కడ అవినీతి జరుగుతది, ఇక్కడ జరుగుతది, ఇక్కడ జరగదు అనడానికి లేదు. ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎక్కడెక్కడ ఎట్లా అవినీతి చేయొచ్చు, ఏ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొచ్చు అనే దానికి వాళ్ళకి అనేక మార్గాలు దొరుకుతాయి. సేమ్ దేవునికి ఎట్లా ఎందెందు వెతికినా అందందు గలదు అన్నట్టు వీళ్ళకి కూడా ఎందెందు వెతికినా అందందు అవినీతి చేయగలుగుతారు వీళ్ళు. అట్లాంటిదే ఒక అద్భుతమైనటువంటి కథ ఇవాళ చెప్పుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. అయితే ఈ అవినీతి ఇట్లాంటి అవినీతి కాదు. ఇది ఆవు మూత్రం, ఆవు పేడకు సంబంధించినటువంటి అవినీతి. అంటే దాన్ని కూడా వదలలేదా అని అనుకోవచ్చు. కానీ చెప్పినగా ఎందెందు వెతికినా అందందు గలదు, ఎక్కడెక్కడ వెతికినా అక్కడెక్కడ దొరుకుతుంది అన్నట్టు వీళ్ళకి. ఎట్లా అవినీతి చేయాలనుకుంటే అట్లా చేసి పడేస్తారు. ఇది జరిగింది మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నానాజీ దేశ్ముఖ్ అని ఒక వెటర్నరీ సైన్స్ యూనివర్సిటీ ఉన్నది. అందులో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది ప్రభుత్వం, అప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం. 2011 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది ఈ స్కామ్. ఇప్పటి వరకు మొన్నటి వరకు కొనసాగింది. ఇప్పుడు దాని మీద ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేసేసరికి విషయాలు బయటకు వచ్చినాయి అన్నట్టు. 2011 ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటిది బీజేపీ గవర్నమెంట్. శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండే. ఆయన ప్రభుత్వ హయాంలో స్టార్ట్ అయినటువంటి స్కీమ్. వీళ్ళు ముంగటేసుకున్న అతి గొప్పదైనటువంటి ఆ పథకం ఏందయ్యా అంటే, గోమూత్రము, ఆవు పేడ, అట్లాగే ఆవు పాలు, వీటితోటి కలిపి పంచగవ్య విధానంలో క్యాన్సర్కి మందు కనిపెట్టాలి, క్యాన్సర్ని క్యూర్ చేసే ఒక పదార్థాన్ని మీరు కనిపెట్టాలని చెప్పేసి దాని మీద రీసెర్చ్ కోసం ఒక స్కీమ్ మొదలుపెట్టారు. దాని మీద రీసెర్చ్ చేయాలి మీరు. మరి రీసెర్చ్ చేయాలంటే ఎట్లా? ఆవు పేడ కావాలి, తయారు చేయాలి, దాంతో తయారు చేయాల్సింది. ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు పాలు, దానికి కొన్ని పరికరాలు, పాత్రలు, మట్టి పాత్రలు, ఇవన్నీ రకరకాల అవసరాలు ఉంటాయి కదా దానికి. సో దానికి కొంత అమౌంట్ కావాలి. సో దానికి కూడా ప్రభుత్వం ఏం చేసింది, ఆ స్కీమ్ అనౌన్స్ చేసింది. మీరు రీసెర్చ్ చేయరు, దీని మీద రీసెర్చ్ చేసి మాకు ఏదో ఒకటి చెప్పాలి మీరు అని చెప్పి దానికి అనౌన్స్ చేసేసి దానికి నిధులు కూడా కేటాయించింది. ప్రారంభించింది అద్భుతమైనటువంటి స్కీమ్, చాలా గొప్ప స్కీమ్. ఆవు పేడ, ఆవు మూత్రం నుంచి క్యాన్సర్ తగ్గించే పదార్థాన్ని, ఒక మందుని తయారు చేయడం అంటే ఇది కొంచెం ఊహకు అందరి విషయం. సైన్స్లోనే ఏం దొరకట్లేదు, సైన్స్ తోటి చేస్తున్న వాటితోటే ఏం దొరకట్లేదు. సైన్స్లోనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మెడిసిన్ అంటూ లేదు క్యాన్సర్ని క్యూర్ చేయడానికి. సో అట్లాంటిది వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్నది, బీజేపీ గవర్నమెంట్. మధ్యప్రదేశ్లో అప్పుడు ఉన్నది 2011 ప్రాంతంలో ఉన్నది బీజేపీ గవర్నమెంట్. వాళ్ళు తీసుకున్నది ఆవు పేడ, ఆవు మూత్రంతో ఇది తయారు చేయాలమ్మా అందు క్యాన్సర్కి. సో మరి ఏం చేసిర్రు ఒక 8 కోట్లు దానికి బడ్జెట్ అని చెప్పి కేటాయించింది ప్రభుత్వం. అప్పుడు 8 కోట్లు కేటాయించి ఒక 3.5 కోట్లు రిలీజ్ కూడా చేసింది. యూనివర్సిటీలకు మామూలుగా డబ్బులు తక్కువ వస్తాయి, నిధులు రావు సరిగా. అందులోనూ వెటర్నరీ యూనివర్సిటీ ఇంకా తక్కువ వస్తాయి. పాపం అక్కడ ఉన్న అధికారులకు ఇది ఒక వెన్నెల్లా కనిపించింది. కటిక చీకట్లో ఉన్నవానికి ఒక వెన్నెల వేగు చుక్క కనిపించినట్టుగా వీళ్ళకి అనిపించింది. పాపం ఆ డ్రై అయిపోయి మొత్తం ఎడారిలో ఉన్న వాళ్ళకి ఒక నిడిచుక దొరికినట్టు అనిపించింది వాళ్ళకి. ఇంకేం చేసారు, ఇక మొదలుపెట్టారు స్కీమ్. ఆ స్కీమ్లో వీళ్ళ స్కామ్ మొదలుపెట్టి ఏం చేసారు, మరి రీసెర్చ్ చేయాలంటే అవన్నీ కావాలి. ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు పాలు, పరికరాలు, మట్టి పాత్రలని, ఇంకా రకరకాల టేబుల్స్ అనేవి పెట్టడానికి టేబుల్స్ కావాలని, ర్యాక్లు కావాలని, ఇట్లా రకరకాల కారణాలు చెప్పేసి ఆ సామాన్లు పెట్టుకొనడానికి 1,92,00,000 ఖర్చు చేశారు. 1,92,00,000 ఆవు పేడ, ఆవు మూత్రానికి 1,92,00,000 లెక్క చూపించారు. మరి ఈ ఇంత పెట్టి ఏం కొన్నారు, ఏం చేసారు అంటే, ఇప్పుడు పోయి ఎంక్వైరీ చేసేటప్పుడు పోయి చూస్తే అక్కడ ఉన్న ఏం లేవు. ఇంత అవి పిడకలు అంటాం, పిడకలు, అట్లాగే చిన్న చిన్న బాటిల్లో కొంత గోమూత్రం ఇది మాత్రమే దొరికింది అక్కడ. ఇప్పుడు వీళ్ళు పోయి ఎతికితే అక్కడ అసలు వీళ్ళు ఎంత తెచ్చిర్రు, ఏం చేసిర్రు, రీసెర్చ్ ఏం జరుగుతుందని చేస్తే పోయి అక్కడ పోయి వస్తే ఎంతే ఉంది. మరి దాని లెక్క ప్రకారం చూసినా వీళ్ళు గతంలో వాడింది ఇప్పుడు ఉన్నది మొత్తం స్టాక్ లెక్కేస్తే తేలిన లెక్క ఏంటంటే 20-30 లక్షల లోపల అవన్నీ వస్తాయి. ఎంత ఎక్సెస్ ఖర్చు పెట్టినా కూడా 20-30 లక్షల లోపల ఆవు పేడ, ఆవు మూత్రం అన్నీ కూడా వస్తాయి వాళ్ళు కొనుగోలు చేసినాయి. కానీ వాళ్ళు లెక్క చూపింది ఎంత, 1,92,00,000 లెక్క చూపించారు. 20 లక్షలు ఎక్కడ, 2 కోట్లు ఎక్కడ. అయిపోయింది, వచ్చినాయి 3.5 కోట్లు, ఇంకా 1,50,00,000 ఉన్నది. మరి ఏం చేయాలి, రీసెర్చ్ చేయాలంటే ఒకటే కాడ చేస్తే కాదు కదా, దానికి సంబంధించి ఇంకో దగ్గర ఏమన్నా సమాచారం ఉంది, ఇంకేమన్నా ఉన్నాయి, అక్కడిక్కడ పోతా వస్తూ ఉండాలి. ఇదొక సాకు దొరికింది, ఇదొకటి మొదలుపెట్టారు. వీళ్ళు ఏం చేసారు, ఇంకా ఇది ఎక్కడ మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉన్నది. ఇక్కడ నుంచి ఎక్కడికి పోవాలి, గోవా పోయారు, బెంగళూరు పోయారు. ఇట్లా దాదాపు 40 సార్లు విమానాల్లో ప్రయాణించారు. 40 సార్లు ఒక టీం అంతా, ప్రొఫెసర్లు వాళ్ళు వీళ్ళు అధికారులంతా కలిసి 40 సార్లు మంచిగా ట్రిప్పులు కొట్టిరు, అటు ఇటు. ఇక గోవా పోతే గోవా ట్రిప్పులు అట్టి ఉండే కదా, గోవాలో వీళ్ళ విలాసాలకు దానికి దీనికి అంత లెక్క చెప్పి ఏదో చేసి
అలా ఆ విలాసాల లెక్క గోవా, బెంగుళూరు ట్రిప్‌లు. రీసెర్చ్ కోసం పోయింది వీళ్ళు గోవాకి, బెంగుళూరుకి. ఇక దాని తర్వాత కొన్ని కార్లు కొన్నారు. తిరగడానికి యూనివర్సిటీలో కార్లుంటాయి. యూనివర్సిటీ అన్నాక ఖచ్చితంగా వెహికల్స్ ఉంటాయి. అఫీషియల్ వెహికల్స్ ఉంటాయి. కానీ వీళ్ళేం చేసిర్రు, ఈ రీసెర్చ్ కోసమే కావాలి మాకు తిరగడానికి, దానికి దీనికి అని చెప్పేసి అక్కడ వీటిని మలిపేసిర్రన్నమాట. ఇక ఇంకో కొన్ని కంప్యూటర్లు, చిన్న చిన్నగా మొబైల్ ఫోన్లు అవి ఇవిగా వాళ్ళకి ఏది కావాలంటే అది. వాళ్ళకప్పుడు అవసరం ఏది ఉంటే అది అన్నీ కొనుక్కుంటూ పోయిర్రు. వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టే కొనుక్కుంటూ పోయిర్రు. సో, మరిప్పుడు 2011లో స్కీమ్ అనౌన్స్ చేసిర్రు. 2018 దాకొచ్చింది. ఇన్ని రోజులైంది ఏం జరుగుతుంది ఏందనేది అప్పటి వరకు ఆ 2018 దాన్ని కొద్దిగా ఆపేసినట్టున్నారు. సో, ఈ మధ్య కాలంలో ఏం జరిగింది, అప్పట్లో ఒక స్కీమ్ అనౌన్స్ చేసినాక మనం దీని మీద క్యాన్సర్ దాని కోసం రీసెర్చ్ చేయమని చెప్పి వెటర్నరీ యూనివర్సిటీకి. మరి ఏమైంది, ఎక్కడి దాకా వచ్చింది ఏందని వీళ్ళు దాని మీద ఫోకస్ పెట్టిర్రు. ఉన్నతాధికారులు, కలెక్టర్ కావచ్చు వీళ్ళు. పెట్టి ఒకసారి దాని మీద రిపోర్ట్ ఇయ్యరని చెప్పి ఆ లెక్కలను తీసి లెక్కలేస్తే ఈ భాగవతం అంతా బయటపడ్డది. 20 లక్షలు విలువ చేసే ఆవు పేడ, ఆవు మూత్రానికి 1,92,00,000, సొంతానికి కార్లు, మొబైల్స్, కంప్యూటర్లు, గోవా ట్రిప్పులు, బెంగుళూరు ట్రిప్పులు, ఇవన్నీ బయటపడ్డాయి. మరి తేల్చింది ఏంటంటే ఏం లేదు, తేల్చింది ఏం లేదు. అది మధ్యలోనే ఆగిపోయింది. అది స్కీమ్ మధ్యలోనే ఆపేసిర్రు. నిధులు 3.5 కోట్లు గవర్నమెంట్ ఇచ్చింది. అప్పుడున్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గవర్నమెంట్ ఇచ్చింది. వాటిని ఖతం మొత్తం వాడేసుకున్నారు. వీళ్ళు ఎంజాయ్ చేసి వీళ్ళ విలాసాలకు వాడుకొని కంప్లీట్‌గా దాన్ని అది చేసిర్రు. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఆ రిజిస్ట్రార్ అంటే లేదు మేము చాలా రీసెర్చ్ చేసినాం, దాని మీద డాక్యుమెంట్లు ఉన్నాయి మా దగ్గర అని చెప్తున్నాడు. జస్ట్ వాళ్ళ విలాసాలకు తిరగడానికి దానికి దీనికి 20 లక్షలు విలువ చేసే ఆవు పేడ, ఆవు మూత్రానికి 2 కోట్లు పెట్టిర్రు. ఇట్లా పెట్టి మొత్తానికి 3.5 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిర్రు. ఇంకా ఆశ్చర్యం ఏంది, ఇందులో ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటి అంటే ఆవు పేడ, ఆవు మూత్రంతోటి క్యాన్సర్ తగ్గించే దాన్ని తయారు చేయడం అనేది అది ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఎట్లా తయారు చేస్తారు? దాన్ని తయారు చేయమని మళ్ళీ వీళ్ళు ఇచ్చింది ఎవరికి? వెటర్నరీ యూనివర్సిటీకి ఇచ్చారు. ఎవడన్నా ఇట్లాంటి రీసెర్చ్లు చేయడానికి ఐఐటీలకో వాటికో వీటికో అప్పచెప్తే వాళ్ళు ఏదో ఒక ప్రయోగాలు చేస్తారు. కానీ వీళ్ళు ఇచ్చింది ఎక్కడ? వీళ్ళు వెటర్నరీ యూనివర్సిటీకి ఇచ్చారు. క్యాన్సర్ను తగ్గించడానికి మందు కనుక్కోరు మీరు, దాని నుంచి తయారు చేయరు మీరు, ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు పాల నుంచి దాన్ని మందు తయారు చేయరు మీరు క్యాన్సర్కి అని చెప్పి వీళ్ళకి అప్పచెప్పారు. వెటర్నరీ యూనివర్సిటీ అంటే పశువులకు సంబంధించినటువంటి వ్యాధులకు కానీ వాటికి రీసెర్చ్ చేసేది. పశువులకు ఏమైనా వచ్చినప్పుడు మందులు వేయడము, ఇంజక్షన్లు వేయడము, వాటి ఆరోగ్య పరిస్థితిని చూడడం, వాటి మీద రీసెర్చ్ చేయడం, వాటికి సంబంధించిన పనులు చేస్తారు పశువులకు సంబంధించినవి. కానీ ఇక్కడ వీళ్ళు చేసింది ఏంది, ఒక క్యాన్సర్కి సంబంధించినటువంటి దాని మీద రీసెర్చ్ చేయమని వీళ్ళకి అప్పచెప్పారు. అంటే ఎంత గొప్పగా వీళ్ళు చేస్తూ ఉన్నారు, ఎంత అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ పనిచేసింది, ఎంత గొప్ప ఆలోచన చేసి ఒక పథకాన్ని ప్రకటించింది. అంటే ఇట్లా పబ్లిక్ సొమ్ము అంటే ఇట్లా పంచుకోవడానికి ఇట్లా సోర్స్లు ఎత్తుకుంటారు అన్నట్టు వీళ్ళు. డబ్బులున్నాయి, వాటిని ఎట్లా పంచుకోవాలి, ఎట్లా బట్వాటా చేసేయాలి అంటే ఏదో పథకం అని ప్రకటిస్తారు. ఏదో ఇది రీసెర్చ్ అని ఇంకోటనో ప్రకటిస్తారు. అది అయ్యింది లేదు, పీకింది ఉండదు, ఏముండదు. ఇక వానికింత వీనికింత మనిషికింత పంచుకొని మంచిగా పలారం పంచుకున్నట్టు పంచుకొని తింటారు తప్పితే ప్రజలకు అక్కడికి వచ్చేది, ప్రజలకు ఉపయోగపడేది ఇట్లా ఏముండదు. అంతా కూడా గాలి, ట్రాష్ అంతా కూడా. అంటే జనం సొమ్ముని వీళ్ళు ఎట్లా మెక్కుతా ఉన్నారు అనేది చెప్పుకోవడానికి మనకు ఈ వార్త చెప్పినది. ఇది ఒక మధ్యప్రదేశ్లోనే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో జస్ట్ పైసలు పంచుకోవడానికి గవర్నమెంట్ నుంచి నిధులు బయటకు వస్తే ఆ నిధులను వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, వాళ్ళ పార్టీ నాయకులకు, వాళ్ళ దగ్గర వాళ్ళకు పంచుకోవడానికి ఇట్లా స్కీములు ప్రకటిస్తారు. అట్లాంటి స్కీమే ఇది. ఆవు పేడ, ఆవు మూత్రం నుంచి క్యాన్సర్ మందు కనుక్కునేది. ఇట్లా ఉంటాయి దోసుకునే లెక్కలు, దోసుకునే కథలు. ఎండ్లెండ్ల సందు దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు. అట్లా ఏడ సందు దొరికితే ఆడ పబ్లిక్ సొమ్ముని మింగేస్తూ ఉంటారు. ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కావచ్చు. ఇట్లాంటి ఇంకా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇట్లాంటి చాలా అద్భుతాలు ఉంటాయి. గోమూత్రం మీద, ఆవు పేడ మీద రీసెర్చ్లు, దాంతో ఏదో చేస్తామని, రేడియేషన్ తగ్గిస్తామని ఆవు పేడతోని ఇట్లాంటి రీసెర్చ్లు చేసుకుంటా గో సంబంధిత కార్యక్రమాల మీద ఖర్చు పెట్టేటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చాలా ఉంటాయి. కానీ అందులో రిజల్ట్ ఏముంటుంది అంటే ఏముండదు, జస్ట్ డబ్బులు ఖర్చు అయిపోతే తప్ప దానికి సంబంధించిన రిజల్ట్ ఏం రాదు. ఇట్లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చాలా జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. వాళ్ళు ఏదో ప్రజలకు ఏదో చూపించుకుందామని చేస్తారు, కానీ ఆ పైసలన్నీ మింగేస్తూ ఉంటారు. బయటికి చూపించేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. వాళ్ళ టార్గెట్ అంతా కూడా కేవలం డబ్బులు దొబ్బేయాలి, డబ్బులు మింగేయాలి. సో బయటికి షోప్ టాప్ ఏమో మేము ఈ కార్యక్రమం చేసినాం, గో సంరక్షణ చేసినాం, గోమాతను రక్షించడానికి ఈ రీసెర్చ్లు చేస్తా ఉన్నాం అని చెప్తారు. కానీ అక్కడ జరిగేది అది కాదు, డబ్బులు మింగే కార్యక్రమం జరుగుతుంది. ప్రజల సొమ్ములు ఆగమైతాయి. థ్యాంక్ యూ.